వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ బాడీస్ లా 2024. ఈ లా వల్ల లోకల్ గవర్నెన్స్లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. మన భారత్లో ప్రతి సిటిజన్కి లోకల్ లెవెల్లో వాయిస్ ఉండాలి. మరి చేంజెస్ ఏంటి, ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో స్టెప్ బై స్టెప్. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే 2019లో ఆర్టికల్ 370 అనేది రివోక్ అయింది. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా మారింది. ఆ టైం నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో లాస్ని రెస్ట్ ఆఫ్ ఇండియాతో సింక్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఈ లోకల్ బాడీస్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఈ ప్రాసెస్లో ఒక చిన్న పవర్ఫుల్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యాక్ట్ వల్ల ఏ ఎగ్జిస్టింగ్ లాస్ అనేవి అమెండ్మెంట్ అయినాయో ఇప్పుడు చూద్దాం. సో ఈ యాక్ట్ వల్ల టోటల్గా 3 ఎగ్జిస్టింగ్ లాస్ అనేవి అమెండ్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పంచాయతీ రాజ్ యాక్ట్ 1989, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మున్సిపల్ యాక్ట్ 2000 అండ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 2000. ఇవి పంచాయతీస్కి, మున్సిపాలిటీస్కి అండ్ సిటీ కార్పొరేషన్కి సంబంధించిన బేసిక్ లాస్. సో ఈ లాకి ఓబీసీ రిజర్వేషన్కి ఉన్న కనెక్షన్ చూద్దాం ఇప్పుడు. అయితే మేజర్ హైలైట్ ఏంటంటే ఓబీసీకి రిజర్వేషన్ ఇస్తారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లోకల్ బాడీస్. అంటే గ్రామ పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్స్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్లో ఓబీసీకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. ఈ రిజర్వేషను పాపులేషన్ రేషియోని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక ప్రజా రిప్రజెంటేటివ్ సిస్టంలో అందరికీ అవకాశం ఉండాలి కదా. ఈ మార్పు దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్. అయితే కొన్ని టర్మ్స్ కూడా చేంజెస్ అయినాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓల్డ్ టర్మ్ వీక్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ క్లాసెస్ని రీప్లేస్ చేసి ఇప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని క్లియర్గా చెప్పారు. ఇది 2004లో వచ్చిన రిజర్వేషన్ యాక్ట్తో మ్యాచ్ చేస్తుంది. అయితే ఈ యాక్ట్ వల్ల స్టేట్ కమిషన్కి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. సో అనదర్ మేజర్ చేంజ్ వచ్చేటప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పవర్స్ని ఇంక్రీజ్ చేశారు. ముందు ఎలక్షన్ డ్యూటీస్ అనేది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర ఉంటే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి షిఫ్ట్ చేశారు. ఈ చేంజ్ వల్ల లోకల్ బాడీ ఎలక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా, ఇండిపెండెంట్గా కండక్ట్ అవుతాయి అన్నమాట. అయితే దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో ఈ లా వల్ల చాలా మందికి ఏంటి లాభం? అయితే ఓబీసీ రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లోకల్ గవర్నెన్స్ ఇంక్లూజివ్ అవుతుంది, ఎలక్షన్స్ అనేవి ఎఫిషియెంట్గా ఫెయిర్ అవుతాయి. అయితే కాన్స్టిట్యూషన్కి అలైన్ అవుతుంది కాబట్టి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆర్టికల్ 370 రివకేషన్ అనమాట. దీన్ని కొంతమంది క్రిటిసిజం చేశారు, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటో ఒక షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా క్లారిటీ కావాలని చెప్పేసి కొంతమంది అన్నారు. కోటా పర్సంటేజ్ అనేది క్లియర్గా చెప్పాలన్నారు. అండ్ ఎన్షూర్ చేయాలి దట్ ఎలక్షన్స్లో కాస్ట్ పాలిటిక్స్ డామినేట్ కాకుండా చూడాలి అని చెప్పేసి. అయితే ఫైనల్గా ఈ రీఫార్మ్స్ అనేది ఒక బోల్డ్ స్టెప్ టువర్డ్స్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్. ఒక రీజనల్ లెవెల్లో అందరికీ అవకాశం ఇవ్వడం అనేది డెమోక్రసీకి ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ లోకల్ డెవలప్మెంట్ ఇన్ ఈక్వాలిటీ, ఈ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నచ్చిన ఈ వీడియో? ఇలాంటి లీగల్ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ.